సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని ప్రారంభించేందుకు విచ్చేసిన ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. గద్దెల ప్రాంగణ ప్రారంభంతో ఒక ఘట్టం ముగిసిందని మంత్రి సీతక్క అన్నారు. ఈ వచ్చే బుధవారం నాడు మండెమెలిగే పండుగతో మొదలై మండెమెలిగే పండుగ నుంచి నిండు పండుగ వరకు ఇదే రకంగా విజయవంతం చేయాలి ఆమె అధికారులను కోరారు. తల్లుడు కీర్తిని ప్రపంచానికి చాటేలా కవరేజ్ చేస్తున్న మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు తెలిపారు. మేడారంలో కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి విజయవంతం చేసిన అధికారులందరికీ అభినందనలు తెలిపారు. హైదరాబాద్ లో జరిగే కేబినెట్ సమావేశాన్ని అడవిలోకి తీసుకొచ్చి ఏర్పాట్లు చేశామని, కేవలం కేబినెట్ సమావేశమే కాదు, రాత్రి సీఎం కుటుంబం, మంత్రులు కుటుంబాలు ఇక్కడ బస చేసి 2 రోజుల పాటు ఇక్కడ యావత్ కేబినెట్ ఉండడం, కేబినెట్ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి పొట్లాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ను ప్రకటించడం ములుగుకు గర్వకారణమని అన్నారు. అటెండర్ నుంచి చీఫ్ సెక్రటరీ వరకు, హోంగార్డుల నుండి డీజీపీ వరకు కష్టపడి పనిచేసి కేబినెట్ సమావేశాన్ని, సీఎం పర్యటనను విజయవంతం చేసిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. నిన్న కేబినెట్ సమావేశం, నేడు గద్దెల ప్రాంగణ ప్రారంభోత్సవం. సీఎం మంత్రులు దర్శనాల సందర్భంగా ఎక్కడ ఎలాంటి చిన్న లోపాలు లేకుండా విజయవంతం చేసిన జిల్లా అధికార యంత్రాంగానికి అభినందనలు. స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలివచ్చి సీఎం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మహిళలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సమ్మక్క సారలమ్మ కీర్తి స్ఫూర్తిని నింపుకొని మహిళలు ఎన్నో విజయాలు సాధించేందుకు ఎంతో పాటుగా పెద్ద ఎత్తున మహిళలకు దర్శనాలు చేయించామన్నారు. సమ్మక్క సారలమ్మ భక్తులు అందరూ కూడా నిన్న రాత్రి 10 గంటల వరకు ఇక్కడే చలిలో ఉండి మరి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా విజయవంతం చేసినందుకు కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అట్లనే ఐటీడీఏ నుంచి డోళ్ళు, సన్నాయిలు, అదేవిధంగా కోయ నృత్యం, కొమ్ముకోయ, గుస్సాడి, ఆదిలాబాదు, నాయకపోడు, లక్ష్మీదేవర, ఇలా ఇక్కడ స్థానికంగా దేవతలతో పాటు మరి కొత్తగూడెం నుంచి డ్యాన్స్ చేయడానికి వచ్చిన అమ్మాయిలు, స్టూడెంట్స్ కూడా అందరికీ, వాళ్ళని సక్రమంగా చూసుకున్న ఐటీడీ అధికారులకు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మరి 3వ ఘట్టం ఇప్పుడు మళ్ళీ మనకుంది. రేపు బుధవారం నుంచి, రేపు అంటే ఎల్లుండి బుధవారం నుంచి మండెమెలిగే పండుగ పూజారులు మొదలు పెడతారు. మండెమెలిగే పండుగ నుంచి మెయిన్ పండుగ కేవలం వారం రోజులు మాత్రమే ఉంది. బుధవారం మండెమెలిగే పండుగ స్టార్ట్ అయితే మళ్ళీ బుధవారం నిండు పండుగ అంటే 28వ తారీఖు నాడు నిండు పండుగ అవుతుంది. ఈ మొత్తం కార్యక్రమాలు చేసే మన పూజారులు జగ్గారావు గారు, అదేవిధంగా సమ్మక్క పూజారులు, సారలమ్మ పూజారులు, పగడిద్దరాజు పూజారులు, గోవిందరాజు పూజారులు, వారందరికి కూడా మరి అన్ని రకాల ఏర్పాట్లు చేసినాం. వారు కూడా ఈరోజు పొద్దున దర్శనంలో అద్భుతంగా అందరూ కూడా ముఖ్యమంత్రి గారు, మంత్రులు, మరి ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు కూడా మరి మాకు మంచి దర్శనం లభించింది అని మరి వారి సతీమణి, వారి కుమార్తె కూడా చెప్పడం జరిగింది. మాకు చాలా రోజుల నుంచి ఫ్యామిలీతో రావాలని ముఖ్యమంత్రి గారు అనుకోవడం జరిగింది. కానీ ఈరోజు చరిత్రలో నిలిచిపోయే మహాఘట్టంలో అత్యంత మహాఘట్టమైనటువంటి గుడి ఓపెనింగ్లో పాల్గొనడం చాలా సంతోషం. కాబట్టి అందరు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బాగా దర్శనమైందని చెప్పడం జరిగింది. సో ఇది మనందరికీ కూడా గర్వకారణం. రాజకీయాలకు అతీతంగా అందరినీ కూడా మేము కొంతమంది కలవగలిగినాం, కొంతమందికి కలవలేకపోయినాం కార్డ్స్ ఇవ్వడానికి. ఇది వాస్తవానికి దేవుని సన్నిధిలోకి అందరూ ఆహ్వానితులే, ఇక్కడ భక్తితో రావాల్సింది. కార్డ్స్ అనేది జస్ట్ మేము ఇన్ఫర్మేషన్ కొంత తెలియడం కోసం చేయడం జరుగుతుంది. కాబట్టి కార్డులతో సంబంధం లేదు. లక్షల మంది వచ్చే దేవాలయం, కోట్ల మంది వచ్చే దేవాలయం. కాబట్టి అందరూ ఆహ్వానితులు, అందరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మీరు చూసిర్రు మొన్ననే ఇక్కడ మన ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఇర్పా సుకన్య, మరి అదేవిధంగా మిగతా వాళ్ళందరినీ కూడా లేడీస్ని వేసినాం. డోనర్ కింద మరి ఎప్పుడు వద్దిరాజు రవి గారు ఉండేది రాజ్యసభ, ఈసారి లేడీస్కి ఇస్తున్నాం కాబట్టి వారి వైఫ్ కూడా ఇవ్వడం జరిగింది. అట్లా 14 మందితో మహిళలు, మరి జగ్గారావు అన్న ఒక్కరు మాత్రమే జెంట్గా అన్నను పూజారిగా మేము తీసుకోవడం జరిగింది. కాబట్టి మిగతా మనకు ఆదివారం నుంచి జనరల్గా మళ్ళా పబ్లిక్ ఇప్పుడు కూడా ఉంటారు కావచ్చు, బహుశా ఈరోజు కూడా వస్తున్నారు. కానీ ఇంకా
ఇంకా ఈ బుధవారం నుంచి జరుగుతుంది. నిండు జాతర మళ్ళీ బుధవారం కాబట్టి అన్ని ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమై ఉండాలని ఒక్కరోజు మాత్రమే అందరికీ కొంచెం రిలీఫ్ ఇచ్చినాం కాబట్టి జరిగేదంతా మనమందరం మన ప్రాంతానికి జరుగుతున్నటువంటి గొప్ప కార్యక్రమంగా మనం అందరం బాధ్యత తీసుకొని పనిచేద్దామని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మా జిల్లా అధ్యక్షుడు అశోక్ గారు నిన్న కార్యక్రమం విజయవంతం చేయడంలో క్రియాశీల పాత్ర పోషించినందుకు వారికి, కళ్యాణి రేగా మార్కెట్ కమిటీ చైర్మన్, ట్రస్ట్ బోర్డు చైర్మన్, సుకన్య అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మన ములుగు జిల్లాకు వచ్చి క్యాబినెట్ పెట్టి ఈ క్యాబినెట్ ద్వారా మరి రాష్ట్ర చరిత్రలో ఫస్ట్ టైం క్యాబినెట్ బయటకు వచ్చింది. దాంట్లో ములుగు జిల్లాకు గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి నీటి వాటాలో అన్యాయాన్ని లేకుండా మనం రాష్ట్రం తెచ్చుకున్నదే నిధుల కోసం, నీళ్ళ కోసం. కానీ అక్కడ కూడా మనకు రాష్ట్రం వచ్చినా 10-12 మనకు రాలేదు. కానీ ముఖ్యమంత్రి గారు ఈ గడ్డ మీదకి వచ్చి 143 కోట్ల రూపాయలతోటి ఫస్ట్ ఒకటి లిఫ్ట్ పొట్లాపురం దగ్గర దాదాపుగా 15,000 ఎకరాలకు అది ఉంది. కొంచెం చిన్న యాడ్స్ చేస్తే 15,000 ఎకరాలు దాదాపు 20 ఊర్లకు అది ఉన్నది. అట్లనే జంపన్న వాగు కూడా లక్నవరం, రామప్ప నుంచి లక్నవరం కనెక్షన్ ఇస్తా అని దానికయ్యే 30-35 కోట్లను కూడా నిన్న స్టేజ్ మీద ప్రకటించడం జరిగింది. అది కూడా మనకు జంపన్న వాగులో నిరంతరం నీళ్లు ఉండడానికి ఉపయోగపడుతుంది. అక్కడ గోవింద్రపేటలో కూడా రైతులకు నీటి ఎద్దడి లేకుండా ఉంటుంది. ఇంకా రాబోయే కాలంలో మరి మనకు గోదావరి పుష్కరాలు కూడా ఉన్నాయి. ఆ సందర్భంగా ఆల్రెడీ ఒక టూర్ అంటే గోదావరి సర్క్యూట్ లాగా తయారు చేశారు, బాసర నుంచి భద్రాచలం వరకు. ఈ క్రమంలో మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి, గోదావరి ఒడ్డెంబటి ఉన్న కన్నాయిగూడెము, వాజేడు, ఏటు నాగారం, వెంకటాపురం, మరి మంగపేట, ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి మనుగూరు, ఇవన్నీ కూడా డెవలప్ చేయడానికి సబ్ కమిటీ కూడా వేసారు. గోదావరి పరివాహకలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతోటి ఒక సబ్ కమిటీ వేసి వాళ్ళ ప్రాంతాలలో ఉన్నటువంటి పురాతనమైనటువంటి దేవాలయాలు, అదేవిధంగా ఘాట్స్, ఇంకేమేం కావాలి అనేది కూడా ప్రతిపాదనలను ఆ కమిటీ ద్వారా తీసుకొని ఈ జాతర అనంతరం నెక్స్ట్ ఫోకస్ మీకు అందరు తెలుసు మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి, మరి అక్కడ కూడా ఉంటాయి. ఇంకా గోదావరి అడ్డం పెట్టి అటు ఇటు ఉన్న గుళ్ళను కూడా డెవలప్ చేసుకొని గ్రామాలను డెవలప్ చేసుకుందాం. ఈ జాతర సందర్భంగా పెద్ద ఎత్తున గ్రామాలలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ అయినాయి. నెక్స్ట్ పుష్కరాలలో కూడా గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా అభివృద్ధి జరగబోతుంది. ఈ ఎడకబడ్డ ప్రాంతాల మీద ముఖ్యంగా ఇటు మన దిక్కు మన ప్రాంతాలన్నీ గోదావరి పరివాహక ప్రాంతాలు, రోడ్లు లేక, నీళ్లు లేక, అన్ని వనరులున్న ఇబ్బందులు పడ్డాం. కానీ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి ఆయా శాఖల మంత్రులతోటి సమన్వయం చేసుకొని నిధులను కేటాయిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మా బట్టన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేసి వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు అందరికీ నమస్కారాలు. అందరినీ కూడా మళ్ళీ కోరుతా ఉన్నా, తప్పకుండా మహాఘట్టం సమ్మక్క సారలమ్మ మహాఘట్టంలో 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే అటువంటి జాతర. ఈ జాతరలో మహాఘట్టం 28 నాడు సారలమ్మ, గోవిందరాజు, పగడిద్దరాజు గద్దెల మీదకి వస్తారు. 29 నాడు చిలకలగుట్ట నుంచి సమ్మక్క గద్దెల మీదకి వస్తుంది. అందరికీ అందుబాటులో దేవుళ్ళు. శుక్రవారం 30, శనివారం 31. మరి 4 గంటలకు మళ్ళీ వన ప్రవేశం. మళ్ళీ జనం నుంచి వనంలోకి వెళ్ళిపోతారు. మళ్ళీ మనకు దైవ దర్శనం అనేది మళ్ళీ 2 ఏళ్ళకు ఒకసారి జరిగే మహాఘట్టం. ఇప్పుడు వచ్చిపోయిన వాళ్ళు కూడా ఆ నిండు పున్నమి వెన్నెల గద్దెల మీద పడుతున్న సందర్భంలోనే దేవతలు అక్కడ ఉంటారు. కాబట్టి ఈ యొక్క మహాజాతరలో మహాఘట్టంలో పాల్గొనాల్సిందిగా భక్త జనాన్ని, ప్రజలందరినీ కూడా కోరుతున్నాం. స్వాగతం తెలియజేస్తాం.